చాలా సంవత్సరాలుగా 10 సంవత్సరాల కాలం పాటు వేచి చూసిన రైతు సోదరులకు ఏం మేలు చేయాలని పొద్దుగాల వస్తాడు 7 గంటలకు మెల్లగా. మూడు మంచిగా ఉంటది కనుక సార్ మీరు ఫోన్ చేయాలి బట్టి విక్రమార్క గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి, ఆ రికార్డులు పంపించేటట్టు చేయాలంటే పొద్దున్నే వచ్చిండు కదా ఈ ఎన్ని పనులను చేయాలని ఒకటి మెల్లగా చెప్తాడు మీ గ్రామాలకు సంబంధించి. ఈ రోజు 18 కోట్ల పరంగా ఈ 8 నెలల కాలయముల దాదాపు మా దగ్గరికి గాని బట్టి గారికి 18 సార్లు వచ్చిండు. మొన్న కూడా బట్టి విక్రమార్క గారు సబ్ స్టేషన్లు ఇనాగ్రేషన్ చేస్తామని అంటే నా దగ్గరకు వచ్చి ఆ 18 కోట్లు ఇవ్వమనండి సార్, మనం పోతా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన అంశం పరిష్కారం కాకుండా ఉంది అంటే నేను కూడా కోరిన మా డిప్యూటీ సీఎం గారిని, మీరు వస్తా ఉన్నారు, ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు గాని కాగితాలు వచ్చినాయి, ఈ రోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈ రోజు 18 కోట్లు సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైనా రూపాయి ఇవ్వమంటే 10 సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా. 18 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడే మా రాష్ట్రాకర్ అడుతుండు 18 కోట్లు ఇచ్చేసిండా అని. మరి ఈ రోజు మీ అందరికి సంబంధించిన సమస్య జటిలమైంది, చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న సమస్యను తప్పకుండా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి 18 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి జిల్లా రైతాంగాల తరఫున, నష్టపోయిన రైతుల తరఫున, భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన రైతు నాయకులు. ఇక్కడ ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు. ఈ రోజు ప్రధానమైంది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్. టేలెండ్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ ను మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, దాంతో పాటు మంతని నియోజకవర్గానికి సంబంధించిన టేలెండ్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజు మేము కూడా మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని కోరాం. తదుపరి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, ఒక రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెద్దలు బట్టి గారిని కోరినాం, పత్తిపాక రిజర్వేర్ సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి, ఇదే బడ్జెట్ లో పెట్టాలని నేను, మీ లక్ష్మణ్ కుమార్ గారు, రాష్ట్రాకర్ గారు, విజయరమణారావు గారు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కోరటం జరిగింది. ఈ బడ్జెట్ లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయటం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయడానికి మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం.